తిరుమల తిరుపతి దేవస్థానం మాదిరిగానే యాదగిరిగుట్ట దేవాలయానికి బోర్డు ఏర్పాటుకు ప్రతిపాదనలు రూపొందించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. శుక్రవారం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన జన్మదినం సందర్భంగా యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు, పూజారులు, వేద పండితులు రాష్ట్ర ముఖ్యమంత్రికి పూర్ణ కుంభంతో స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ముఖ్యమంత్రి యాదగిరిగుట్టపైనే ఉన్న ప్రెసిడెన్షియల్ సూట్లో యాదగిరిగుట్ట దేవాలయ అభివృద్ధిపై యాదగిరిగుట్ట టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీ అధికారులు, రాష్ట్ర మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఏ శాంతకుమారి, ఆర్ఎండ్బి, దేవాదాయ, ఇంజనీరింగ్ తదితర శాఖల రాష్ట్ర సీనియర్ అధికారులు, జిల్లా కలెక్టర్ హనుమంతరావుతో సమీక్షించారు. ముందుగా రాష్ట్ర ముఖ్యమంత్రి దేవాలయానికి సంబంధించి చేపట్టిన పనులు, ఇంకా పెండింగ్లో ఉన్న పనులు, చెల్లింపులు తదితర అంశాలను అడిగి తెలుసుకున్నారు. కాగా యాదగిరిగుట్ట దేవాలయ అభివృద్ధి అథారిటీ వైస్ చైర్మన్ కిషన్ రావు యాదగిరిగుట్ట దేవాలయ అభివృద్ధికి చేసిన పనులు, పెండింగ్లో ఉన్న పనులు, ఖర్చు, భవిష్యత్ ప్రణాళిక తదితర అంశాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. అనంతరం రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడుతూ యాదగిరిగుట్ట దేవాలయ చైర్మన్ పదవికి గౌరవాన్ని పెంచే విధంగా ప్రాధాన్యతనివ్వాలని, యాదగిరిగుట్టకు తిరుపతిలాగే ఒక బోర్డును ఏర్పాటు చేయాలని, గోశాలను బెస్ట్ మోడల్ గోశాలగా అభివృద్ధి చేయాలని, భక్తులు గోవులను, గోశాల అభివృద్ధిని దత్తత తీసుకునే విధంగా ప్రత్యేకించి ఒక యాప్ ఏర్పాటు చేయాలని, యాదగిరిగుట్టకు సంబంధించిన టెంపుల్ కమిటీ, ఇతర కమిటీలను పునర్నిర్మించాలని, గో సంరక్షణకు ఒక పాలసీని ప్రత్యేకంగా రూపొందించాలని ఆదేశించారు. యాదగిరిగుట్టలో ఒకరోజు నిద్ర చేయడం భక్తులకు ఆనవాయితీగా వస్తున్న ఆచారమని, దానికి ప్రాధాన్యతనిస్తూ ప్రణాళిక రూపొందించాలని, కేశఖండన, నిద్ర చేసేందుకు దేవాలయ ఆగమశాస్త్ర ప్రకారం భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా వీటన్నింటిపై సమగ్ర నివేదిక తయారు చేయాలని ఆదేశించారు. నిధుల కోసం చిన్న చిన్న పనులు పెండింగ్లో ఉంచకుండా 100% పనులు పూర్తి చేసేలా ప్రణాళిక రూపొందించి నవంబర్ 15లోగా దేవాలయానికి సంబంధించిన అన్ని అంశాలతో సమీక్షకు రావాలని అధికారులను ఆదేశించారు. ఈ విషయంపై ప్రధాన కార్యదర్శి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని చెప్పారు. ఆర్ఎండ్బి, దేవాదాయ తదితర ఇంజనీరింగ్ ఇన్ చీఫ్లు వెంటనే దేవాలయాన్ని ప్రత్యక్షంగా తనిఖీ చేసి నివేదిక సమర్పించాలని, తాను మరోసారి దేవాలయాన్ని ప్రత్యక్షంగా తనిఖీ చేస్తానని, దేవాలయ అన్ని పనులకు సంబంధించి ఎక్కడైనా లోపాలు ఉన్నట్లయితే పూరించాలని, గుడి చుట్టూ ఉండే అన్ని అంశాలపై రాజీ పడేది లేదని అన్నారు. దేవాలయ భూసేకరణకు సంబంధించి అన్ని కేసులు క్లియర్ చేయాలని, అలాగే చెల్లింపులు సైతం చేయాలని, తదుపరి సివిల్ పనులను ప్రాధాన్యతా క్రమంలో చేపట్టాలని, సాంప్రదాయానికి సంబంధించిన పనులకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశించారు. కాగా యాదాద్రి భువనగిరి జిల్లా మెడికల్ కళాశాలకు మరికొంత స్థలం కావాలని ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టికి తీసుకురాగా, మెడికల్ కాలేజీని దేవాలయ పరిధిలో వచ్చే విధంగా ప్రణాళిక రూపొందించాలని, దీనిపై అధ్యయనం చేసి ఒక నివేదిక ఇవ్వాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఇకపై అన్ని అంశాల్లో యాదాద్రి స్థానంలో యాదగిరి గుట్ట అని కనిపించాలని, ఆన్లైన్ ఉత్తర ప్రత్యుత్తరాలు, దేవాలయానికి సంబంధించిన టికెట్లు అన్నింటిపై యాదగిరి గుట్ట అనే పదాన్ని వాడాలని ఆయన ఆదేశించారు. కాటేజీల నిర్మాణానికి దాతల సహకారం తీసుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు. ఈ సమీక్షా సమావేశంలో విమాన గోపురానికి బంగారు తాపడం, వేద పాఠశాల నిర్మాణం వంటి అంశాలపై ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఈ సమీక్షలో షాపింగ్ కాంప్లెక్స్, వసతి గృహాల నిర్మాణం, కళ్యాణకట్ట, పుష్కరిణి, వసతి గృహాలు, అన్నప్రసాదం కాంప్లెక్స్, బస్టాండ్, ప్రెసిడెన్షియల్ విల్లాస్, వసతి తదితర అంశాలపై సమీక్షించారు. రాష్ట్ర దేవాదాయ, అటవీ శాఖ మంత్రి కొండ సురేఖ, రాష్ట్ర వ్యవసాయ శాఖ, భువనగిరి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ప్రభుత్వ విప్ ఐలయ్య, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు కుంభం అనిల్ కుమార్ రెడ్డి, బత్తుల లక్ష్మారెడ్డి, వేముల వీరేశం, ఎమ్మెల్సీలు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఏ శాంతికుమారి, ప్రిన్సిపల్ సెక్రటరీలు దానకిషోర్, శైలజ రామయ్యర్, శ్రీనివాసరాజు, భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు, యాదగిరిగుట్ట దేవాలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ భాస్కర్ రావు తదితరులు ఈ సమీక్షా సమావేశానికి హాజరయ్యారు.